పిఠాపురం పట్టణం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల ఆటల ప్రాంగణం ఎన్నో క్రీడలకు నివాస యోగ్యంగా ఉంటుందని, ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి గ్రౌండ్ను అభివృద్ధి చేస్తున్నారని, అలాంటి ఆటల ప్రాంగణంలో కొంతమంది స్వలాభం కోసం ఎగ్జిబిషన్కు ఇచ్చి ఆటల ప్రాంగణాన్ని నాశనం చేస్తున్నారని ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ కమిటీ యువకులు కళాశాల ఆటల ప్రాంగణాన్ని కాపాడుకోవాలనే దృఢ నిశ్చయంతో పిఠాపురం పాడా కార్యాలయంలోనూ ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్కు వినతి పత్రం అందించారు. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. తమ గ్రౌండ్ను కొంతమంది స్వలాభం కోసం గ్రౌండ్ మొత్తం నాశనం చేస్తున్నారని, ఇప్పటికైనా ఈ గ్రౌండ్ను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. క్లీన్ చేసాం, మేమే చేసాం. బోతులు పెట్టేసి కొన్ని ఐరన్ అవి వదిలేసి కార్యక్రమం కూడా చేయలేదు. ఒక 5 నుంచి గ్రౌండ్ క్లీన్ చేశారండి. అది కూడా పావు గంట మిగతా మేమే క్లీన్ చేస్తున్నాం. అవును సార్, ముందు సార్ కూడా అలాగే క్లీన్ చేశారు సార్. అవును సార్, లాస్ట్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసారి అందులోకి ఏం చేసామంటే క్రికెట్ ఆడే మట్టి వేసుకుని మా సొంత డబ్బులతో మేమందరం కుర్రలందరూ కూడా అక్కడ ఆడి కుర్రలందరూ కూడా డబ్బులు అరేంజ్ చేసుకుని ఎవరికైనా సొంతంగా చేసుకుని మంచిది అనమాట. శుభ్రం చేస్తాం. ఒకసారి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది సార్. రెండు వారం ఉంది సార్. దీనికి ముందు ఇక్కడ మొన్న సంక్రాంతి జరిగింది సార్. అంత ముందు అలాగే ఉంది సార్. తర్వాత కూడా ప్రోగ్రామ్ జరిగింది. అది న్యూ ఇయర్ పార్టీ ఉంది చూసాం. నేను సంక్రాంతి సంబంధం చూసినాక వచ్చినప్పుడు అక్కడ ఏం చేసినారు ఈ మధ్య క్లాసులు అవి ఇవి మొత్తం ప్లేట్లు మొన్న నా పేరు సన్నీ. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో మేము డైలీ క్రికెట్ ఆడుతూ ఉంటాం. ఆ కాలేజ్ గ్రౌండ్ని ఎగ్జిబిషన్లు అని చెప్పి వేరే వ్యాపారాలకి అద్దెలకి ఇచ్చి యువతకి ఆడుకునే మైదానం ప్లేస్ లేకుండా దానికి మాకు ఈ 2 నెలలు చాలా అడ్డంగా ఉంటుంది. దాన్ని ఎగ్జిబిషన్కి లేదంటే వేరే ఇతర వ్యాపారాలకి గ్రౌండ్ని వేరే వాళ్ళకి ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వకుండా కాలేజ్ ప్రిన్సిపల్ గారు, పాడా పీటీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా లెటర్లను కొంచెం చూసి దాని మీద మీరు కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన పిఠాపురం నియోజకవర్గం కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ విషయంపై కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు కట్టెపల్లి నాగేంద్ర. నేను ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థిని. ఈరోజు పాడా ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కూడా కలవడం జరిగింది. విషయం ఏంటంటే మనకు పిఠాపురంలో 52 గ్రామాలకి ఏకైక గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్ మాత్రమే. ఆ గ్రౌండ్ని వ్యాపారాల నిమిత్తం, ఆ కార్యక్రమాల నిమిత్తం మొత్తం పాడు చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎన్ని కార్యక్రమాలు జరిగినా సరే ఎవరు శుభ్రం చేసి ఏం లేదు. గ్రౌండ్ని ఎవరికి ఎన్నిసార్లు అధికారుల ముందుకు తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. వ్యాపార నిమిత్తం గ్రౌండ్ని వాడుకుంటున్నారు. ఆ గ్రౌండ్ అంతా పాడు చేసి గోతులు పెట్టేస్తున్నారు. దానివల్ల క్రీడాకారులు వాకింగ్ చేసి పెద్దవాళ్ళు కూడా చాలామంది దాంట్లో ఇబ్బందులు పడుతున్నారు, గాయాలు పాలైపోతున్నారు. దీన్ని ఇప్పటికైనా సరే ఉపసంహరించాలని ఈ పాడా ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లాలని మేము విద్యార్థులందరి తరఫున అడుగుతున్నాం. ఇది 2005 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఎగ్జిబిషన్ పెట్టడం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా కాలేజీకి అప్లికేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో కూడా ప్రతి సంవత్సరం కూడా లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. మాకు గ్రౌండ్ని పాడు చేస్తున్నారు తప్ప ఏమన్నా అంటే పైన అధికారులు తెలియాలని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా దాని మీద స్పందించి ముందు రావడం లేదు. ఈసారైనా సరే మన నియోజకవర్గ శాసనసభ్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి మా గ్రౌండ్ని బాగు చేస్తారని కోరుకుంటున్నాం. మళ్ళీ మేము అడిగే విషయం ఏంటంటే ఎవరికి కూడా బాధాకరంగా కాకుండా, అదేవిధంగా వ్యాపార కార్యక్రమాలకి గ్రౌండ్ని ఉపయోగించకుండా క్రీడాకారులకు మాత్రం ఉపయోగపడే విధంగా గ్రౌండ్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న హరీష్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి చాలా అద్భుతంగా మనకు గ్రౌండ్లో టోర్నమెంట్ జరిగింది. ఆ విషయంలో
శశి యాదవ్ గారు వచ్చి ₹1,00,000 దానికి గ్రౌండ్కి స్పాన్సర్ చేశారు క్రికెట్ పిచ్ చేసుకోవడానికి. ఇలాగ ముందుకు తీసుకెళ్దామని చూస్తున్నా సరే ఎంతో కొంత అధికారులు మాకు అడ్డంగా తయారవుతున్నారు. ఈ అడ్డంకులన్నీ తొలగించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటాం.